జయ గురు దత్తాత్రేయ. 5వ నెల 2026 మీనరాశి ఫలితాన్ని చూద్దాం. మీనరాశి వారికి జన్మంలో శని సంచారము, ధనస్థానంలో ధనాధిపతి, షష్టాధిపతి, తృతీయాధిపతి తృతీయ స్థానంలో, చతుర్థ సప్తమాధిపతి ధనస్థానంలో, షష్టాధిపతి ధనస్థానంలో. ఇక్కడ మీనరాశి వారికి అనుకున్న పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి తృతీయ స్థానం ఓకే, పర్వాలేదు. ఈ షష్టాధిపతి ధనస్థానంలో ఉచ్చస్థితి, అది కూడా ఓకే, పర్వాలేదు. ఈ చతుర్థ సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నారు, అది కూడా పర్వాలేదు. కానీ ఈ జన్మంలో శని, అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ శని దోషం ఉంది, దాంతోపాటు గురుబలం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, రవి షష్టాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం మంచిదే, రవి బాగున్నాడు. సప్తమాధిపతి ధనస్థానం మంచిదే, శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు. కానీ అతి ముఖ్యమైన గ్రహాలు గురువు శని అనుకూలంగా లేరు. అందుకే అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అవుతాయి. డబ్బు పరంగా ఎలా ఉంటుంది? డబ్బు బాగా సంపాదిస్తామా మీనరాశి వాళ్ళం అంటే ఓకే. డబ్బు అంటే అసలు మొత్తం డబ్బునిచ్చేదే 9 గ్రహాల్లో గురువు, ఆ డబ్బుని నిలబెట్టేది శని. ఆ రెండు యావరేజ్గా ఉన్నాయి కాబట్టి పెద్ద ఆదాయం ఉండదు. అయితే జాబ్ ప్రయత్నం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మంచి జాబులు వస్తాయా? పర్వాలేదు. ఇక్కడ దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జాబులు వస్తాయని చెప్పలేము. కానీ ఎవరికో ఒకరికి జాబు రావచ్చు, అది కూడా దైవానుగ్రహం చేత. ఎందుకంటే గ్రహబలం లేదు పూర్తిగా. మీనరాశి వారికి 5వ నెల అంత అనుకూలంగా లేదు కాబట్టి జాబ్ ఖచ్చితంగా వస్తుందని కాదు, కానీ ప్రయత్నం అయితే చేయండి. మీరు అనుకున్న జాబ్ రాకపోయినా నార్మల్ జాబ్ వచ్చినా జాయిన్ అవ్వండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మీనరాశి వారికి అంటే, లాభాధిపతి జన్మంలో ఏలినాటి శని దోషాన్ని ఇస్తున్నాడు. అలాగే రాశ్యాధిపతి చతుర్థంలో బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి ఈ గురువు దశమాన్ని చూస్తున్నాడు, యావరేజ్గా ఉంటుంది. మరీ లో మైనస్ అనేది ఉండదు, కానీ యావరేజ్గా ఉంటుంది. ప్లస్ అయితే ఏముండదు. ఆరోగ్యం ఎలా ఉంటుంది మీనరాశి వారికి అంటే, ఒక వాహన గండం సూచిస్తుంది, జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని వస్తాయి. వ్యయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యల ద్వారా కొన్ని ఖర్చులు ఉంటాయి, లేదా ఇతర ఖర్చులు. మీనరాశి వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, జూదాలు, లేదంటే చెడు అలవాట్లకు డబ్బు ఖర్చు పెట్టడం, సెల్ ఫోన్లకు, బైకులకు దుబారా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహం ఏదైనా కుదురుతుందా మీనరాశి వారికి అంటే, ఈ నెలలో అయితే కుదిరే అవకాశం లేదు. ఇక ఇంట్లో గొడవలు చికాకులు ఏదైనా ఉంటాయంటే అది పెద్దగా ఏం లేవు. ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు, మనస్పర్ధలు ఈ నెలలో అయితే ఏముండవు. భార్యతో లేదా భర్తతో లేదా తల్లిదండ్రులతో, పిల్లలతో మనస్పర్ధలు, గొడవలు అయితే ఏం కనపడట్లేదు. అలాగే ఈ కొంతమంది మీనరాశి వారు అంటే వెల్ సెటిల్డ్, కూర్చున్న దగ్గరే డబ్బులు వస్తాయి అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆదాయంతో పని లేదు, వాళ్ళు మాత్రం కొంచెం బాగా జల్సా చేస్తారు. పిల్లలతో, భార్యతో దూర ప్రాంతాలకు వెళ్ళడమో, టూర్లోకి తీసుకెళ్ళడమో, లేదంటే హాలిడే ట్రిప్ లాగా వెళ్ళడమో. బాగా ఖర్చు అయితే అవుతుంది ఈ నెల. అది స్థిరంగా ఆదాయం ఉన్న వాళ్లకు కుటుంబ సభ్యులతో ఖర్చు కనపడుతుంది. అలాగే మీనరాశి వారికి ఒకవేళ ఆరోగ్యం బాగుంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల డబ్బు ఖర్చు కనపడుతుంది. ఇంకొకటి, మీనరాశికి నేనేం వ్యతిరేకం కాదు, అలాగని మీనరాశికి కావాలని చెప్పట్లేదు. ఇక్కడ గ్రహాల యొక్క ఫలితాన్ని బట్టే చెప్తున్నాను. కోర్టు సమస్యలు, చికాకులు ఏవి ఉండవు. లోన్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. లోన్ పెట్టుకున్న లోన్ 100% వస్తుంది. ఎవరినైనా ఏదైనా అత్యవసరంలో డబ్బు అడిగితే డబ్బు చేతికి అందుతుంది. ఇల్లు మారడానికి ఈ నెల బాగుంటుందంటే యావరేజ్గా ఉంది. వచ్చే నెల ప్రయత్నం చేయండి. ఇల్లు మారడానికి ఈ నెల కలిసి రాదు. విదేశాలకు వెళ్ళడానికి బాగుంటుందా? బాగుంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఈ నెల వీసా సమస్య పోవడమో, జాబ్ రావడమో, లేదంటే
కన్సల్టెన్సీ ద్వారా ఏదైనా ఒక మార్పు లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఇల్లు కానీ స్థలం కానీ అమ్మితే అమ్ముడు పోతుందా? ఈ నెల ఇక్కడ వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అమ్ముడు పోతుంది. ఇల్లు కానీ స్థలం కానీ మీరు గట్టిగా ట్రై చేస్తే ఈ నెల అమ్ముడు పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అవి అంటే ఇల్లు స్థలం అమ్మితే వచ్చిన డబ్బుతో మాకు కొంత అప్పులు తీరుతాయి, మేము కొంత సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఏదైనా శుభకార్యానికి వాడచ్చు అన్న వాళ్ళు ప్రయత్నం చేయండి. నెల సేల్ అవుతుంది. అలాగే అసలు మరి ఇన్ని దోషాలు ఉన్నాయి కదా, మీనరాశి వారు ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీనరాశి వారు శనివారం తలస్నానం చేయాలి. ప్రతి శనివారం 2వ తారీఖు, 9వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 23 కానీ, 30వ తారీఖు కానీ తప్పనిసరిగా ఈ 5 రోజులు మీరు తలస్నానాన్ని ఆచరించాలి. సర్వ అరిష్ట దోషం పోతుంది. అలాగే ఏ అష్టోత్తరం చదివితే మాకు గ్రహాల దోషాలు పోతాయంటే ప్రతిరోజు మీనరాశి వారు విష్ణు అష్టోత్తరాన్ని చదవాలి. చదవడం రాకపోతే వినాలి. అలా చేస్తేనే గ్రహ దోషాలు పోతాయి. 5వ నెలలో మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయడం చాలా అవసరం. దగ్గరలో గుడి ఉన్నా దూరంలో ఉన్నా వెళ్ళాలి. నెల రోజుల్లో ఒక్కసారి అలా ఆ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో అడుగు పెడితే చతుర్థ స్థాన దోషాలు తొలగిపోతాయి. దానివల్ల డబ్బు, వ్యాపారం విశేషంగా కలిసి వస్తుంది. తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి మీనరాశి వారు. అలాగే ఒక దానం చెప్తాను, అది చేస్తే శని దోషం పోతుంది. మీనరాశి వారు తలస్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి నీలము రంగు వస్త్రం, బ్లూ కలర్ వస్త్రం దానం చేయాలి. పంచ కానీ టవల్ కానీ. తప్పకుండా ఈ నెల 10వ తారీఖు లోపు ఈ దానం చేసుకుంటే శని, ఏలినాటి శని దోషం పోతుంది. ఇక మీనరాశి వారు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు వివాహం అంటే పెళ్లి చూపులకు, లేదా పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చూపులకు, లేదంటే ఒక బంగారమో వెండో కొనడానికి, లేదా ఒక విలువైన వస్తువు కొనడానికి, లేదా దూర ప్రాంతాలకు, లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూకి, అలా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు తూర్పు దిక్కుగా బయలుదేరితే మంచిది. మీనరాశి వారికి ఏలినాటి శని ఉంది కాబట్టి తూర్పు దిక్కు బయలుదేరితే గ్రహ దోషాలు తొలగిపోయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. అలాగే ఈ నెల ఎందులోనైనా పెట్టుబడి పెట్టొచ్చా అంటే అంత అనుకూలమైతే కాదు. డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెట్టుబడి జోలికి వెళ్ళకూడదు. అలాగే పిల్లలకి ఎలా ఉంది మీనరాశి వారికి అంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి యావరేజ్. మొండితనం, చెప్పిన మాట వినకపోవడం, దెబ్బలు దాకించుకోవడం, బాగా తల్లిదండ్రులతో గొడవలు, తల్లిదండ్రులను వేధించడం, ఇటువంటి సమస్యలు కనబడుతున్నాయి. అలాగే కారు కానీ బైక్ కానీ ఈ నెల తీసుకోవచ్చా అంటే మీనరాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఈ నెల డ్రాప్ అవ్వడమే మంచిది. తీసుకున్నా కూడా దానివల్ల అంత మంచి జరిగే అవకాశం తక్కువగా ఉంది. రాంగ్ టైంలో వెహికల్స్ తీసుకుంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీనరాశి వారు పూర్తిగా బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకుంటే 5వ నెల చాలా వరకు మీరు గ్రహ అనుగ్రహాన్ని, దైవానుగ్రహాన్ని పొందుతారు. నేను బాగాలేదు అని చెప్పాను అంటే దాని అర్థం ఖచ్చితంగా మీరు పరిహారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుందనే. మిమ్మల్ని ఇక బాగాలేదు మీరు ఏం చేయకుండా ఇంట్లో కూర్చోవాలని కాదు. తప్పనిసరిగా నేను చెప్పిన రెమెడీస్ మాత్రం మీకు వర్కౌట్ అవుతాయి. ఈ 12 రాశుల యొక్క ఫలితం కూడా మిమ్మల్ని సంపూర్ణ యోగం వైపే తీసుకెళ్తాయి. నేను దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటూ ఆయన పీఠంలో కూర్చొని చెప్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.